హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక గార్డెన్ వీడియో చేస్తున్నాను అనమాట. అదేంటంటే నాకు చాలా ఇష్టమైనటువంటి మొక్క, నేను నా చేతులతో సీడ్ నుంచి గ్రో చేసినటువంటి మొక్క అనమాట. ఆ మొక్క మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఏడేనియం. ఈ మొక్కను నేను సీడ్ నుంచి గ్రో చేశాను అనమాట. అయితే ఫ్లవరింగ్ బాగా వచ్చింది. సింగిల్ పెటల్ పింక్ కలర్ అండి. అయితే దీనిలో ఒక స్పెషల్ ఉందన్నమాట. చెట్టు మామూలుగా ఎడినియం చెట్టు అనేది మామూలుగా పెంచుతారు. దీన్ని ఇప్పుడు నేను రీపాయింటింగ్ చేస్తున్నాను. అయితే దీని మొత్తం గ్రోయింగ్ వీడియో అయితే నా దగ్గర ఉంది, ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ పార్ట్లోంచి ఇంకో పార్ట్లో పెడుతున్నాను అనమాట, డెకరేషన్ లాగా. అయితే కింద ఒక స్పెషల్ ఉందన్నమాట, మీకు వీడియో చూపిస్తే అర్థమవుతుంది చేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉంటుంది అనమాట, గొడుగులాగా చేశానమాట. ఇవన్నీ కూడా రూట్స్ అనమాట అండి, ఇవి రూట్స్. ఈ రూట్స్ని నేను చిన్నప్పటి నుంచి, అంటే సీడ్ వచ్చినాక ఒక 6-8 ఇంచెస్ అట్లా వచ్చినాక అప్పటి నుంచి దీన్ని ఇలాగా పెంచడం స్టార్ట్ చేశాను అనమాట. దాదాపు 5 ఇయర్స్ అయిందండి నేను సీడ్ని వేసి. అయితే వీడియో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఐ థింక్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు, డెకరేషన్ చేసేద్దామా వీడియోకి. దానికోసం అయితే నేను బోన్సాయి పాట్ తీసుకొచ్చాను అనమాట. ఇది గార్డెన్లో మొన్న వెళ్ళాను కదా, గార్డెన్ మొక్కలు తీసుకురాద్దామని ఆ రోజు తీసుకొచ్చానండి. దానికి అప్పుడు పెయింటింగ్ లేదు. తర్వాత మనం తులసికోటకు వేసిన ఎల్లో కలర్ పెయింటింగ్ ఉంది కదా, ఆ పెయింటింగ్ వేసాను అనమాట. వేసి రెడీ చేసుకున్నాను పాట్ అనేది. కుండీలోంచి మొక్కని తీసేసానండి. అంటే ఇది ఒక 4 రోజులు వాటరింగ్ పోయలేదనమాట. తీయంగానే వచ్చేసింది ఇది మొక్క. అయితే దీనికి వాటరింగ్ అనేది మనం రెగ్యులర్గా పోయకపోయినా పర్వాలేదండి. ఎడినియం ప్లాంట్కి మనం కొంచెం వాటరింగ్ ఎక్కువైతేనే ప్రాబ్లం అవుతుంది అనమాట దీనికి. అదేవిధంగా మనం డైరెక్ట్ ఎండలో పెట్టుకోవాలి. ఫ్లవరింగ్ రావాలంటే ఈ ఎడినియం అనేది దీన్ని ఇంకొక పేరు కూడా ఉందండి, ఏంటంటే ఎడారి గులాబీ మొక్క అనమాట. ఇందులో ముద్ద పువ్వులు కూడా ఉంటాయండి. ఇది సింగిల్ కలరు. నేను సీడ్ చెప్పాను కదా మీకు, సీడ్ నుంచి ఇంత సీడ్ ఉంటుంది దీనికి. ఆ సీడ్ నుంచి గ్రో చేశానండి. సీడ్ తీసుకొచ్చి మొత్తం ఒక ట్రేలో వేసేసి మొలక చేసిన తర్వాత దాదాపు ఒక 10 డేస్కో ఏమో వచ్చినట్టుంది మొక్క. నేను మళ్ళీ అది ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. అయితే ఇది స్టార్టింగ్ నుంచి నేను చేసిన వీడియో కూడా ఎప్పటికప్పుడు తీసి జాగ్రత్త చేశాను. అయితే సిస్టంలో ఉన్నాయి అవన్నీ చూసి నేను మీకు ఖచ్చితంగా, అంటే దాదాపు చాలా సంవత్సరాలు అయింది కదా, అప్పుడు చేసి అలా చేసి పెట్టుకున్నాను. అవి ఒకసారి ఎతికి నేను మీకు వీడియో మళ్ళీ అది కూడా అప్లోడ్ చేస్తాను. మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొన్ని వర్క్స్ అంతా కూడా పెండింగ్ పడిపోయినాయి అనమాట, గార్డెన్వి. అయితే ఇప్పుడు ఇది ఇలా చక్కగా ఒక గొడుగులాగా ఇవన్నీ వేళ్ళని ఒక గొడుగులాగా పెంచానండి. ఆల్రెడీ ఇంకొక మొక్క కూడా ప్రాసెస్లో ఉంది, పెట్టాను ఇట్లాగే గొడుగులాగా చేయటం. అది ఒకవేళ రీపాయింటింగ్ చేసినప్పుడు కూడా వీలైతే చూపిస్తానమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, టఫా మనం కుండీలోకి షిఫ్ట్ చేసేసుకుందామా. దీనికి అడుగున నేను మామూలుగా కొంచెం మందంగానే వేస్తున్నానండి. మా క్లాత్ పద్దాక రీపాయింటింగ్ చేయమి ఇవి చాలా. అయితే దీనికి సాయిల్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఇసుక ఎక్కువగా ఉండాలండి, చెప్తున్నాను కదా. ఇది ఎడారి గులాబీ పువ్వు అంటారండి దీన్ని. ఈ ఎడారి గులాబీ పువ్వు అవ్వటం వల్ల దీనికి ఎక్కువగా శాండ్ అనేది ఇష్టం అనమాట. మనకంటే మా గుంటూరుకు వచ్చేటప్పటికి, మా ఏరియా వచ్చేటప్పటికి అంతా కూడా నల్ల మట్టి అండి, పొలాల్లో ఉండే మట్టే దొరుకుతుంది మాకు ఇక్కడ. అందువల్ల నేనేం చేశాను, ఇసుక అనేది ఎక్కువగా ఉండేటట్టుగా శాండ్ అనేది తీసుకున్నాను అనమాట. తీసుకొని దాన్ని ఒక లేయర్ లాగా వేస్తున్నాను. అంటే ఆకులు అలాంటివి కూడా ఉంచకూడదండి లోపల. మట్టి అయితే బాగా లోపలికే వేసుకున్నానండి ఇట్లాగా. ఎందుకంటే ఈ రూట్ బౌల్ అనేది నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మొక్క యొక్క రూట్ బౌల్ అనేది నేను అస్సలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేను ఈ కుండీలో కూడా ఈ మధ్య పెట్టాను అనమాట. ఒక 6 మంత్స్ అలా అవుతుంది. ఈ వెంటనే షిఫ్ట్ చేద్దాంలే అని చెప్పేసి 6 మంత్స్ అవుతుందన్నమాట. దీన్ని ఇలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎడినియం ప్లాంట్ అనేది కొంచెం మట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది మొక్క చనిపోవడం అనేది రూట్స్ నుంచే స్టార్ట్ అయిపోయిద్ది అనమాట మనకి. రూట్స్ నుంచి, అంటే రూట్స్ ఏమవుతాయంటే దీంట్లో ఆకులు అలాంటివి కూడా వేయకూడదండి. ఆకులు మనం కిచెన్ వేస్ట్ అవన్నీ డైరెక్ట్ అట్లా వేయకూడదు. చాలా ప్యూర్గా ఉండాలన్నమాట శాండ్ అనేది. ఆ శాండ్లో బాగా ఒకవేళ కంపోస్ట్ వేసేటట్లయినా సరే
బాగా కూడాను ఇచ్చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను మొక్క చూపించట్లేదు, మొత్తం అంతా కూడా రూట్స్ మీదే ఇట్లా పెట్టాలన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మొక్కకి మాత్రం అసలు వాటరింగ్ అనేది చేయకూడదండి ఎక్కువగాను, ఎందుకంటే ఇవి రాజస్థాన్ సైడ్ ఇవి కదా మనకి, అందుకని మొక్క అనేది ఎక్కువగా వాటరింగ్ అనేది చేయకూడదు అనమాట. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు బాగా కనబడుతున్నట్టుంటే మీకు వెనక్కి జరుగుతాను కొంచెం. అది మొత్తం ప్లాంట్ అయితే అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సైడ్ అంతా కూడా మట్టి వేసేసుకుంటున్నానండి. కొంచెం ఒక 2 అంగుళాలు డౌన్కి పెట్టేశాను మొక్క అనేది, 2 అంగుళాలు డౌన్కి అనేది పెట్టేశాను అనమాట. ఈ మొత్తం కూడా మట్టి వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం కింద డెకరేషన్ చేసుకుందాం. ఇగో దీనికి రాళ్ళు ఉన్నాయి నా దగ్గర, రాళ్ళతో డెకరేషన్ చేద్దాం ఫ్రెండ్స్. అట్లాగే దీని చుట్టూతా పెద్ద పెద్ద రాళ్ళు పెడుతున్నాను. నా దగ్గర రంగురాళ్ళు ఉన్నాయండి, రంగురాళ్ళు ఎంట్రన్స్లో వేద్దాం. గార్డెన్లో రంగురాళ్ళు చాలా అందంగా ఉంటాయండి. నేను ఒక బొమ్మ, బాబాగారి బొమ్మ ఉందండి నా దగ్గర. ఇది నైట్ టైం రేడియేషన్ లాగా వెలుగుతూ ఉంటుంది బాబాగారి షేప్లో, అందుకని ఆ బొమ్మ తీసుకొచ్చి పెడుతున్నాను ఇక్కడ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ డెకరేషన్ ఎలా ఉందో మీరు చెప్పాలి. నా ప్లాంట్ కూడా ఖచ్చితంగా లైక్ ఇవ్వాలండి. నేను అదేవిధంగా నా గార్డెన్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అనమాట. కొన్ని అయితే మొక్కలు చాలా పెద్ద పెద్దగా అయిపోయినాయి, అవన్నీ కూడాను చిన్నప్పటి నుంచి చూపిద్దాం అనుకున్నాను. కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.